నవంబర్ నెలలో భారత్లో పర్యటించింది న్యూజిలాండ్. ఈ తరుణంలోనే 3 టెస్టుల సిరీస్ను 3-0 తేడాతో దక్కించుకుంది. సరికొత్త రికార్డు సృష్టిస్తూ స్వదేశంలో టీమిండియాను వైట్ వాష్ చేసింది కివీస్. భారత జట్టుకు ఘోరమైన ఓటమిని పరిచయం చేసిన న్యూజిలాండ్ ఇప్పుడు స్వదేశంలో చాప చుట్టేందుకు రెడీ అవుతుంది. వరుసగా 2 టెస్టులను ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి న్యూజిలాండ్ డీలా పడింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించిన శ్రీలంక సౌతాఫ్రికా ఎదుట దారుణమైన ఓటమిని ఎదుర్కోవడానికి రెడీ అయింది. ఇది కూడా మరో వైట్ వాష్ ఫలితమే అవుతుందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. పెర్త్లో టీమిండియా 295 రన్స్ తేడాతో గెలిస్తే ఆస్ట్రేలియా అడిలైడ్లో 10 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్ల పట్టిక ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు 3వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. భారత్ ఫస్ట్ ప్లేస్ నుంచి 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది. దక్షిణాఫ్రికా అనూహ్యంగా సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ఒకవేళ దక్షిణాఫ్రికా శ్రీలంకపై విజయం సాధిస్తే అదే స్థానంలో సుస్థిరంగా ఉంటుంది. అప్పుడు భారత్ తదుపరి 3 టెస్టు మ్యాచ్లను గెలుపొందాల్సి ఉంటుంది. అప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్లోకి భారత్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇక అటు న్యూజిలాండ్ దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో భారత అభిమానులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.